మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేంద్రనాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల సభ్యులు సుమారు 300 మంది దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కండువా కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. గతంలో చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు నియోజకవర్గంలో ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలు చేరుతున్నట్లు నూతనంగా పార్టీలు చేరిన వారు తెలిపారు. అలాగే గురాల స్వామి పిఎస్సిఎస్ డైరెక్టర్ వచ్చిందా? పిఎస్సిఎస్ డైరెక్టర్గా మాజీ వార్డు మెంబర్ శంకర్ గారు కూడా అలాగే మున్నూరు కాపు సంఘ సభ్యులందరూ గౌరవిస్తూ వేదిక మీదకి వచ్చి అన్నగారు వచ్చి ఎస్సీ సంఘం నుంచి వచ్చి పెద్దలు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కండువా వేసుకోవాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా లైన్ గా కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేద్దాం. భాగస్వామి మన పాత మిత్రుడు, నా శ్రేయభిలాషి మరియు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ గారు ఏర్పాటు చేయడానికి ముఖ్య వ్యక్తి. ఆయనను గౌరవంగా మీకంటే ఆయన అందరినీ గౌరవించే వ్యక్తే కాబట్టి రాజేందర్ అలాగే పెద్దలు ఫస్ట్ ముఖ్య అతిథిగా ఈరోజు జయనయ్య రాజేందర్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇవాళ వివిధ పార్టీల నుండి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కాయిలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అన్ని కుల సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా ప్రజలందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక 2 నెలల లోపునే
నార్సింగ్ గ్రామానికి 1 కోటి రూపాయల పైచిలకు గోదాం కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, ఇంకా సైడ్ డ్రైన్స్ కావచ్చు, అన్ని మరి రెడ్డి సంఘానికి కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏవైతే గతంలో అసంతృప్తిగా మిగిలిన పనులు అన్ని కూడా యుద్ధ ప్రతిపాదికన చేయాలని ఉత్తనిశ్చయంతో నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళా నార్సింగ్ గ్రామానికి, నార్సింగ్ మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఖచ్చితంగా ముత్యం రెడ్డి గారి పాలన తీసుకొచ్చే విధంగా అడుగు వేస్తున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి మరి నేను పాదయాత్ర చేసినప్పుడు దాదాపు నార్సింగ్ గ్రామానికి 452 ఇల్లులు అవసరంలో ఇల్లు లేని వాళ్ళు, కుర్చీలు ఉన్న వాళ్ళు చాలా, ఎందుకంటే 9 సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కట్టలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబో రోజుల్లో నార్సింగ్ గ్రామానికి అత్యధికంగా ఇల్లును కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశ వైపు అడుగులేస్తాం. ఖచ్చితంగా నార్సింగ్ గ్రామం చాలా ఇళ్ల పైన కవర్ చేసినాయి. చాలా మంది రెంట్స్కున్నారు. ప్రతి ఇల్లు తిరిగిన నాకు పూర్తిగా ఈ గ్రామం పైన అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ముత్యం రెడ్డి గారు అభివృద్ధి చేసిందో మళ్ళీ ఆ విధంగా అభివృద్ధి చేసుకునే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీరు అందరూ కథనోత్సాహంతో మంచిగా పనిచేయండి. నార్సింగ్ గ్రామంలోనే మనం దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ మీరు తీసుకురాని మీకు పనిచేసే బాధ్యత అందరూ పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు. మీరు అందరూ సమిష్టిగా రాబోతున్న 6 గ్యారెంటీలు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిన 4 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇక మిగిలిన 2 హామీలు కూడా త్వరలో అమలైతాయి కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు ఆ ఫలాలు అందాల్సిన దిశగా మనం అందరం కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రావచ్చు. రేపు సోదరులు అందరికీ మన రాజేంద్ర మరి సంపద మన పెద్దలందరూ రెడ్డి సోదరులు కావచ్చు, మరి ముద్రాజ్ సోదరులు కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఉండండి. ఏ సమస్యకైనా నేను మీకు ముందుంటా. ఖచ్చితంగా ఏదో ఓడిపోయినా అని చెప్పి ఇట్లా కూర్చునే రకం కాదు నేను. ఖచ్చితంగా మన నార్సింగ్ గ్రామాన్ని ముత్యం రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండో ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎందుకంటే నేను మన కాలేజీ కూడా చూసిన, ఆ కాలేజీ బిల్డింగ్ కూడా నిర్మాణం జరగలేదు. మన ఇంజనీర్స్ కూడా ఆదేశించడం జరిగింది. తక్షణమే దాన్ని ఎస్టిమేట్ చేపిస్తే అది 44 లక్షలు 50 లక్షలు అయితే అన్నారు. ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ చేసి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావండి. ఖచ్చితంగా మీకు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ రాబో పార్లమెంట్ ఎన్నికల మాత్రం అందరూ ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా పనిచేసి నార్సింగ్ గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటూ, ఎందుకంటే నాలుగులో మళ్ళీ వచ్చినప్పుడు ఎన్నికల పనిచేయాలని మనస్ఫూర్తిగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అభివృద్ధిలో ముందు భాగాన నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో మా వంతు సాయంగా మా మైనార్టీలు అందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా చేరి మా వంతు సహాయ సహకారాలు కూడా కాంగ్రెస్ పార్టీ అందించి అభివృద్ధిలో ముందు భాగంలో ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశం మరి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధిలో ముందుంటుంది కాబట్టి అభివృద్ధిని చూసి గతంలో ముత్తం రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిరో అట్లాంటి అభివృద్ధి కూడా మన తెలుగు సినిమా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆశించి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడమే. అలాగే గుర్రాల స్వామి పిఎస్సిఎస్ డైరెక్టర్ వచ్చిందా? పిఎస్సిఎస్ డైరెక్టర్గా మాజీ వార్డు మెంబర్ శంకర్ గారు కూడా
మళ్ళీ తగ్గలేమండి. కాఫీ కొంచెం సార్ ఇచ్చారు సార్ రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ అలాగే మున్నూరు కాపు సంఘ సభ్యులందరూ గౌరవిస్తూ వేదిక మీదకి వచ్చి అన్నగారు